హాయ్ ఫ్రెండ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కువైట్లో భీమవరం కుర్రోళ్ళు. చాలా రోజుల తర్వాత ఒక వీడియో చేస్తున్నాం. చాలా రోజులైంది వీడియో చేయక. కొన్ని రీజన్స్ వల్ల యూట్యూబ్ స్టార్టింగ్లో వీడియోలు చేసిన తప్ప మళ్ళీ వీడియోలు చేయలేదు. చాలా రోజుల తర్వాత మేబీ ఆఫ్టర్ 1 year గ్యాప్ మరి కొత్త వీడియోతో మేము ముందుకు వచ్చాం. ఈరోజు వీడియో ఏంటంటే, ఈ కూల్ వెదర్లో మా టీం అంతా కలిపి ఫిషింగ్ వచ్చాం. వెదర్ చాలా చల్లగా ఉంది, 13 degrees ఉంది. ఇంత చలిలో కూడా మా టీం అంతా ఫిషింగ్కి వెళ్దామంటే, యాక్చువల్లీ మాకు ఫిషింగ్ అంటే అలవాట్లేదు, బట్ ట్రై చేద్దాం అనే థాట్ తోటి ఫిషింగ్ వచ్చాం. దాంతోపాటు ఈ పిల్లలు కూడా మాకు హెల్ప్ చేద్దాం వచ్చింది. సో చూద్దాం ఏమైనా చేపలు పడతాయా లేదా, ఈరోజు ఫిష్ కర్రీ వండుకుంటామా లేదా అన్నది చూడాలి. మా టీం మాత్రం చాలా ప్రయత్నిస్తున్నారు. ఈ పిల్లలు మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నారు బాగా. మొత్తం ఫుల్ ఎక్విప్మెంట్ తోటి మా కుర్రాడు రెడీగా చేస్తున్నాడు. మొత్తం ఇంటికాడ నుంచి ఏదో తీసుకొచ్చాడు ఎర్ర కోసం. చాలా కూల్ వెదర్ ఉంది, చాలా కూల్గా ఉంది. 13 degrees ఉంది, చాలా చల్లగా ఉంది. చూద్దాం ఇంత కూల్ వెదర్లో వర్తే కాదన్నది. మేము ట్రై చేస్తాను మా కుర్రాడు. లెట్ హోప్ ఫర్ ద బెస్ట్. వేస్తున్నారు కానీ అక్కడ ఉన్న రాళ్ళలో ఇరుక్కుపోతుంది. అంటే మాకంత బేసిక్ నాలెడ్జ్ లేదు కదా. ఏమంటారు, తాడు కూడా చాలా సన్నగా ఉంది. మా వాడు వేస్తున్నాడు కాబట్టి ఇరుక్కుపోతుంది. దాంట్లో అక్కడ రాళ్ళు ఉండడం వల్ల దాంట్లో అడ్డుపడిపోతుంది. చూద్దాం. ఇక్కడి నుంచి రెగ్యులర్గా వీడియోస్ అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాం. సో మీ సపోర్ట్ మాకు ఎంతగానో కావాలి. ఈ పిల్లల సపోర్ట్ మాకు అంత ఫుల్గా ఉంది. అట్ ద సేమ్ టైం మీ సపోర్ట్ కూడా మాకు కావాలి. ఇంకా అవ్వలేదు, చాలా సేపు ట్రై చేసాం కానీ ఒక చేప కూడా దొరకలేదు. సో ఇంకా అటు వచ్చిన మేత వేస్ట్ చేయకుండా పిల్లి కట్టేసాం. పాపం ఇప్పుడు దాకా మమ్మల్ని ఎంకరేజ్ చేసింది. మీరు కూడా మమ్మల్ని ఎంకరేజ్ చేస్తారనుకుంటున్నాం. క్షమించాలి, చాలా గ్యాప్ తీసుకున్నా రెగ్యులర్గా వీడియోలు అప్లోడ్ చేస్తామని చెప్పేసి కువైట్ని ఎక్స్ప్లోర్ చేయడానికి ఈ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసాం. సో ఇక్కడి నుంచి రెగ్యులర్గా మా వీడియో ఛానల్ మీకు వస్తాయి. మీరు మమ్మల్ని ఇలాగే సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాం. చాలా ఆశతోడు వచ్చాం కాబట్టి ఒక సేపు కూడా పడలేదు. బెటర్ లక్ నెక్స్ట్ టైం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.